పవన్ కళ్యాణ్ గారు చేశారంటారని కొంతమంది. ఎవరు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. ఎవడాడు? ఏ సోషల్ మీడియా తీసుకురండి ఒకసారి. ఆడు మన కేఏ పాల్ గారు కూడా అన్నారు. ఏ పాలు లేకపోతే ఏ పాలకు అది ఇంతకీ అది ఏం జరిగింది అనేది పూర్తిగా ఇంకా ఎవరికి తెలియదు. సీసీ కెమెరాలు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు, ఒకళ్ళు కావాలని చేశారు అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి వచ్చిన థాట్స్ తప్ప నిజం ఏం జరిగింది ఎవరికి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఏదో స్పీచ్లు ఇచ్చారని వీళ్ళంతా బాగా రెట్టెక్కిపోయి వెళ్ళి చేస్తారని చెప్పి అంటున్నారు. లేదండి, అదంతా పుకారు. అది ఆయనకైనా పని పాట లేదా? పెద్ద పెద్ద సింహాలనే వదిలేసాడు, ఈ చిన్న చిన్న మ్యాటర్లు పట్టుకుంటాడా? పెద్ద సనాతన ధర్మం కోసం మ్యాటర్ వచ్చినప్పుడు ఆయన ఫైట్ చేశాడు, అంతేగాని దీనికి దానికి పవన్ కళ్యాణ్ గారు సంబంధం లేదు. అది అదంతా ఫేక్ న్యూస్. అది చెప్పాలి. కేఏపాల్ గారు మాట్లాడారంటే ఆయన వీటి గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన పెద్ద ప్రముఖులకి ఆయన పాస్టర్గా చేసి ఆయన ఎవరు దీవెనలు ఇచ్చాడు ఏ చేశాడు కాబట్టి ఆయన మాట్లాడడానికి ఒక అర్థం ఉంది. కానీ ఎవరెవరికో సంబంధం లేని మ్యాటర్లకి ఈయననే కాదు, చాలా మంది కూడా అక్కడ బయట ఏదైనా మర్డర్ జరిగినా రేప్ జరిగినా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాలి, లేదంటే ఆయనే చేశాడు. ఈ పదాలు ఎందుకు తీసుకొస్తున్నారు పద్దాక? అంటే ఏదో ఒక మ్యాటర్ ఉండాలి కదా. ఇప్పుడు అపోజిషన్కి అధికార పార్టీకి చాలా తేడా ఉంటుంది. సో కొంతమంది ఉంటారు చాప కింద నీరులాగా ఎక్కేస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన దొరికాడు కదా వేసేస్తారు ఉంటారు. సో సోషల్ మీడియాలో ఒక 3-4 రోజులు నడుస్తుంటుంది. అదే ఒక టాపిక్ అంతే. ఎందుకు అసలు విషయం ఏంటంటే ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటనేది దానికోసం కూడా మాట్లాడు. ఈ అనవసరమైన మ్యాటర్లు తప్పించేం లేదు. అలాగే ఇది మత కలహాలు కూడా సృష్టించేదాకా వెళ్తుందంటారా? ఏమో చెప్పలేమండి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్యన ఇప్పుడు ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎవరిని తప్పు పట్టకూడదు. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది. నేను హిందువును లేకపోతే క్రిస్టియని అదేమో సమయం వచ్చినప్పుడు అందరూ కలిసే ఉంటారు. సో ఇది కొంతమంది వల్ల స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇదేమి కాదు. చెప్పాలంటే ఎవడో ఒకటి వల్ల అందరికీ అనవసరంగా కక్షలు పెరిగి ఇచ్చేస్తున్నారు. కానీ అందరూ ఒకటే కదండి, అదేమి లేదు.